హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, వాళ్ళ వీడియోలో అయితే మనం ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి అయితే. సో ప్లే ఆఫ్స్ రేస్లో ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. సో ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు నెంబర్ 2కి అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పాయింట్స్ టేబుల్లో. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఒక చాలా ఇంక్రెడిబుల్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనము. సో ఎటువంటి రికార్డ్ చూసుకున్నట్లయితే మాత్రం గుజరాత్ టైటన్స్కి అయితే ఎడ్జ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రైవలరీలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచెస్లో 4 టైమ్స్ అయితే గెలిచారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో 2 టైమ్స్ మాత్రమే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలవగలిగారు. మరియు ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్లో అయితే. సో ఇక్కడ నార్మల్గా మనం పిచ్ చూసుకున్నట్లయితే ఈ సీజన్ మాత్రం ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే మనకైతే లభించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఇక్కడ జరిగిన మ్యాచెస్లో మాత్రం చూసుకున్నట్లయితే 220+ అయితే కొట్టగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం. మరియు ఆ స్కోర్ని చేజ్ కూడా అయితే చేయగలిగారు చేజింగ్ టీమ్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఆబ్వియస్లీ బౌలింగ్ అయితే తీసుకుంటాడు ఫ్రెండ్స్, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్లో డ్యూ కూడా వచ్చే అవకాశం అయితే కూడా ఉంది కాబట్టి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఐదర్ 240-250 ఒక బిగ్ స్కోర్ అయితే సాధించాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ గెలిచే అవకాశం ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే మనము. సో ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సూపర్ ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మనం క్లియర్గా సో హ్యాట్రిక్ ఆఫ్ విన్స్తో అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కాంటెస్ట్లకి వాళ్ళు మాత్రం చూసుకున్నట్లయితే సో హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ అది కూడా ఆర్సీబీ మరియు పంజాబ్ లాంటి టాప్ టీమ్స్ని అయితే కొట్టి కూడా అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కాంటెస్ట్లో. సో చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్. ఎస్పెషల్లీ బౌలర్స్ అయితే అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ బౌలర్స్ చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ కావచ్చు ఫ్రెండ్స్, కగీసో రబాడా కావచ్చు ఫ్రెండ్స్, ఇద్దరైతే పవర్ ప్లేలోనే మొత్తం మ్యాచ్ని అయితే ఖతం చేసి అయితే పడేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్ బౌలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇద్దరు చూసుకున్నట్లయితే మంచిగా స్వింగ్ని కూడా యూజ్ చేసుకుంటాం. మరియు జేసన్ హోల్డర్ కూడా ఒక చాలా పెద్ద బూస్ట్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీంకి మాత్రం చూసుకున్నట్లయితే. సో ఒక కొత్త ఎనర్జీని అయితే తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీంలోకి. జేసన్ హోల్డర్ మాత్రం చూసుకున్నట్లయితే తను వచ్చినప్పటి నుంచి సో మంచిగా అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ 3 డిపార్ట్మెంట్స్లోనూ సో సూపర్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బ్యాటింగ్ విషయానికి వస్తే సో సాయి సుదర్శన్ తన మంచి ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు. మరియు వాషింగ్టన్ సుందర్ కూడా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టెప్అప్ కావడం గుజరాత్కి ఒక మంచి సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఇంకా శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ టాప్ 3 గుజరాత్ టైటన్స్కి చూసుకున్నట్లయితే సాయి సుదర్శన్ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, మరియు జాస్ బట్లర్ కూడా కావచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళ మీద మరొకసారి డిపెండ్ అవుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా మనము చూసుకున్నట్లయితే. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు ఫైర్ అయితేనే మంచి గెలిచే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్కి. మరియు రాహుల్ తెవాటియా కూడా రీసెంట్ మ్యాచెస్లో కొంచెం మళ్ళీ తన ఫామ్ అందుకోవడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్కి చూసుకున్నట్లయితే. సో వాళ్ళైతే చాలా హై అండ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్. సో వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ అయితే చేసుకుంటారు. ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా గెలవరు ఇంకా మరియు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే సో సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏమాత్రం చేంజెస్ అయితే చేయరని అనుకుంటున్నా, విన్నింగ్ కాంబినేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో చాలా ఇన్కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ 4-5 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే సో ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఇంకొక మ్యాచ్ ఓడిపోతున్నారు. సో ఒక మంచి సైన్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే మంచిగా ఫామ్ అందుకోవడం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో ఒక సూపర్ నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మిస్లా సెంచరీ అయితే మిస్ అయింది, కాకపోతే చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్స్ ఫెయిల్ అయిన చోట సూపర్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రియాన్ పరాగ్. సో చాలా గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి వాళ్ళ కెప్టెన్ ఫామ్ అందుకోవడం. మరియు డానోవన్ ఫెరారా కూడా తన సూపర్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 2 మ్యాచెస్లో సూపర్గా అయితే ఫినిషింగ్ టచెస్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. ఇంకా వాళ్ళ ఓపెనర్స్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి. యశస్వి జైస్వాల్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు ఫ్రెండ్స్. ఇద్దరైతే లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫామ్ని ఈ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే చేయగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు. సో ఈ ఇద్దరు యంగ్స్టర్స్ అయితే సూపర్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి మాత్రం చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళతో పాటు ధ్రువ్ జురైల్ కూడా చాలా బాగా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇద్దరు ఓపెనర్స్కి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే. సో వాళ్ళ ప్రాబ్లం అంతా బౌలింగ్లోనే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక జోఫ్రా ఆర్చర్ తప్పిస్తే మిగతా బౌలర్స్ అందరూ తేలిపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ 3-4 మ్యాచెస్ చూసుకున్నట్లయితే. సో 200+ టోటల్స్ని ఈజీగా అయితే కన్సీడ్ అయితే వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
మెయిన్‌గా ఈ 2 హోమ్ గేమ్స్ అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆడిన 2 హోమ్ గేమ్స్ కూడా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో. అది కూడా 220+ టార్గెట్స్‌ని అయితే డిఫెండ్ అయితే చేసుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా పెద్ద కన్సర్నే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై కావాలంటే మాత్రం ఈ బౌలింగ్ కన్సర్న్స్‌ని అయితే రెక్టిఫై అయితే చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలాగైనా బౌలింగ్ మెరుగుపరుచుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో ఈ మ్యాచ్లో కూడా చేయనికి డెఫినెట్లీ ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే వీళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు ఫ్రెండ్స్. ఏమైనా చేంజెస్ చేయాలనుకున్న దాషన్ షానకన్ ట్రై చేశారు కానీ ఇది కూడా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి చూసుకున్నట్లయితే ఇక్కడ. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్సే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో మాత్రం డెఫినెట్లీ వాళ్ళ ఫామ్ ప్రకారం చూసుకున్న కొంచెం టీమ్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్న రీసెంట్ మ్యాచెస్లో సో వాళ్ళకే ఎడ్జ్ అయితే ఇస్తా అని చెప్తా ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో రాజస్థాన్ రాయల్స్ని కూడా మనం ఏమి ఇది చేయలేం ఫ్రెండ్స్, అండర్ ఎస్టిమేట్ చేయలేం. వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా గెలిచి సెకండ్ పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్ పాయింట్స్ టేబుల్లో. సో ఏ టీం గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.